బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు. చెప్పరా, ఎందుకు నువ్వు కూడా నా కూతురు జోష్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? నువ్వు కూడా నాతో అబద్ధం చెప్తున్నావా? ఎందుకురా? మీ అత్త నిన్ను కన్నతల్లిలాగే చూసింది కదా. అలాంటి సుమిత్ర ప్రాణాలతో మీరు ఎలా చలగాటాలి ఆడాలనుకున్నారు? చెప్పరా, జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న విషయం నీకు ముందే తెలుసు. అలాగే మరి సుమిత్ర ఆపరేషన్ను ఎలా జరుగుతుంది? సుమిత్రని తన కన్న కూతురు కాపాడుతుందని ఎలా నువ్వు నాకు చెప్పగలిగావు? అంటే నువ్వు కూడా సుమిత్ర ప్రాణాలు తీయాలని చూస్తున్నావా? చెప్పరా కార్తీక్, నా కూతురు ఇచ్చే డబ్బుకి అమ్ముడిపోయావా? లేదంటే నా కూతురు కూడా నిన్ను ఏమైనా చెప్పి బెదిరించిందా? ఎందుకు నువ్వు జోష్నకి లొంగిపోయి నన్ను కూడా మోసం చేయాలని చూసావు? చెప్పరా కార్తీక్, దేనికోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు? దేనికోసం నువ్వు ఈ నాటకాలన్నీ ఆడుతున్నావు? చెప్పరా, చెప్పు అని వెనకాలనే. ఎందుకంటే నిన్ను, అతని, ఆ కుటుంబాన్ని, అందరినీ కూడా ఆనందంగా చూడాలని మావయ్య. అవును, అత్తకేమీ కాకూడదని, అత్త అందరితో కలిసి ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని. ఇదంతా నేను చేస్తుంది మీకోసమే మావయ్య అని అంటాడు. ఒక్కసారిగా దశరథ, ఏంట్రా మాట్లాడుతుంది నువ్వు? సుమిత్రకి జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. అలాంటప్పుడు సుమిత్ర ఎలా బ్రతుకుతుంది? చెప్పరా, ఎలా సుమిత్ర నువ్వు బ్రతికించగలవు? ఎలా నువ్వు సుమిత్రని బ్రతికించగలవు? బ్రతికించగలం మావయ్య. ఎందుకంటే అత్త బ్రతుకుతుంది. అత్తని కాపాడుకునేది తన కన్న కూతురే. నువ్వేం మాట్లాడుతున్నావురా కార్తీక్ అని వెనకాలని. మావయ్య, నీకేం తెలీదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అంతా తెలుసు, నీకంతా చెప్తాను విను మావయ్య. అసలేం జరిగిందంటే జోష్న బ్లడ్ శాంపిల్స్ అత్తకి మ్యాచ్ కావని నాకు తెలుసు. అలాగే అత్తకి జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలాగా రిపోర్ట్స్ని తారుమారు చేసింది జోష్న అని నువ్వనుకున్నావు. కానీ కాదు మావయ్య, అత్త బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలా చేసింది నేను. అవును, హారిక గారు చెప్పింది నిజమే. అత్త కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ అత్తకి మ్యాచ్ అయ్యానని. ఏంట్రా నువ్వంటుంది? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని వెనకాలనే. అప్పుడే దాసు, దానికి సమాధానం నేను చెప్తానన్నయ్య అని అంటాడు. దాసు, నువ్వెప్పుడొచ్చావు? నీకేం కాలేదు కదా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు దాసు? నిన్ను నా కూతురే ఏదో చేసిందని నా అనుమానం. కానీ నువ్వు బాగానే ఉన్నావా? నీ అనుమానం నిజమే అన్నయ్య. జోష్నే నన్ను ఇన్ని రోజులు కిడ్నాప్ చేసింది. ఏంటి దాసు నువ్వంటుంది? నా కూతురు నిన్ను కిడ్నాప్ చేసిందా? ఎందుకు? నా కూతురు ఒకసారి నిన్ను చంపాలని చూసింది, ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేసింది అంటున్నావు. దేనికోసం ఇదంతా నా కూతురు చేస్తుంది? అసలు నీతో నా కూతురికి ఏం శత్రుతో ఉంది? చెప్పు దాసు. నువ్వు చెప్పే సమాధానం మీదే జోష్న గురించి నాకు అన్ని నిజాలు తెలుస్తాయి. చెప్పు దాసు. ఎందుకంటే అన్నయ్య, జోష్న నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో, జోష్న ఎక్కడ మీ అందరికీ దూరం అవుతుందన్న భయంతో, ఎక్కడ కోట్ల ఆస్తి తన చేజారిపోతుందన్న భయంతో. ఏంటి దాసు నువ్వు అంటున్నావు? జోష్న నా ఒకగానొక కూతురు. నా ఆస్తి మొత్తం జోష్నదే కదా. అలాగే జోష్న నిజం ఏం తెలిసిద్దని జోష్న భయం. చెప్పు దాసు. అన్నయ్య, మీరందరూ అనుకున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదన్నయ్య. అందుకే సుమిత్ర వదిన బ్లడ్ శాంపిల్స్ జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. అవునన్నయ్య అని వెనకాలనే. ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. ఇక దశరథ, ఒరే కార్తీక్, దాసు చెప్తుంది నిజమా? చెప్పరా. అవును మావయ్య, దాసు మావయ్య చెప్పేది నిజం. జోష్న నీ కూతురు కాదు మావయ్య, నా అత్త కూతురు కాదు, నా మరదలు కాదు అని అంటాడు. ఒక్కసారిగా దశరథ, ఏంట్రా, ఏంటి మీరంటుంది? దాసు, అంటే జోష్న నా కన్న కూతురు కాదా? కాదన్నయ్య. మరి నా కన్న కూతురు ఎవరు? చెప్పరా. అసలు జోష్న నా కూతురుగా ఎందుకు నా ఇంట్లో ఉంది? మరి జోష్న ఎవరు అని వెనకాలే. చెప్తానన్నయ్య. మా అమ్మ మీ కుటుంబం మీద పగతో, ద్వేషంతో నిండిపోయింది. తనకు రెండో భార్య స్థానం ఇచ్చారు తప్ప ఆ ఇంట్లో ఏ రోజు తనని ఏ రకమైన గౌరవం తనకి ఇవ్వలేదు. ఆ కోపంతోనే, ఆ పగతోనే ఎలా అయినా సరే తన మనవరాల్ని మీ ఇంటి వారసురాలు చేయాలనుకుంది. అవునన్నయ్య, జోష్న ఎవరో కాదు, నా కన్న కూతురు. దాసు, నీ కూతురు పుట్టగానే చనిపోయింది కదా? లేదన్నయ్య, సుమిత్ర వదినకి కాన్పయ్యాక 4 గంటల వరకు స్పృహ రాలేదు. అప్పుడే మా అమ్మ కళ్యాణికి పుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి, సుమిత్ర వదిన నీకు పుట్టిన కూతుర్ని చంపేమని కబేలాకి ఇచ్చింది. అలాగే నా కూతురు చనిపోయిందని మీ అందరినీ నమ్మించింది. జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలనే. ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. సుమిత్ర మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. అంటే పిన్ని నా కూతుర్ని నాకు దూరం చేసిందా?
అంటే నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదా? లేదన్నయ్య. ఆ భగవంతుడు మీరు చేసిన పుణ్యాన్ని ఎక్కడికి పంపించలేకపోయాడన్నయ్య. అందుకే చంపాలనుకున్న కబేర్ కూడా ఆ బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే ఒక మహోన్నత వ్యక్తి ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచుకున్నాడన్నయ్య. అవును, మీ వారసురాలు బ్రతికే ఉంది అన్నయ్య అని అంటాడు. ఇక ఒక్కసారిగా దశరథ, అయితే నా కూతురు బ్రతికే ఉందన్న విషయం జ్యోత్స్న వాళ్ళకి తెలుసా? తెలుసన్నయ్యా. ఆ నిజం నేను ఎక్కడ చెప్తారన్న భయంతోనే జ్యోత్స్న నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాగే ఇప్పుడు కూడా ఆ నిజం ఎక్కడ బయటపడుతుందని నన్ను కిడ్నాప్ చేసింది. నువ్వు అనుకున్నట్టు జ్యోత్స్న కంటికి కనిపించే మంచితనం లేదు. అవును మావయ్య, జ్యోత్స్న నా మరదల్ని ఎక్కడైనా చంపేస్తుందన్న భయంతోనే ఇన్ని రోజులు ఆ నిజాన్ని బయట పెట్టలేదు. ఒరే కార్తీక్, అంటే నా కూతురు ఎక్కడుందని నీకు కూడా తెలుసా? ఎక్కడుందిరా నా కూతురు? నా కూతుర్ని నేను వెంటనే చూడాలి. నా కూతుర్ని నాకు చూపించరా? నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళరా? చూపిస్తాను మావయ్య, చూపిస్తాను. అత్త బ్లడ్ శాంపిల్స్ తన కన్న కూతురికి మ్యాచ్ అయినాయి. తన కొన్న కూతురే కాపాడుకుంటుందని చెప్పాను కదా. తనే అన్న మావయ్య, అత్త కూతురే ఇప్పుడు అత్తని బ్రతికిస్తుంది. అంటే నా కూతురే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందా? ఎక్కడుందిరా నా కూతురు? నా కూతుర్ని చూపించరా దాసు, నా కూతుర్ని చూపించరా? చూపిస్తాను మావయ్య, నీ కూతుర్ని చూపించడానికే నేను ఇక్కడికి పిలిపించాను. రా మావయ్య, చూపిస్తాను అని చెప్పేసి కార్తీక్, దాసు ఇక ఇద్దరు కూడా ఇక ఒక దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ దీప పూజలో దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉంటుంది. ఇక దీప తన మనసులో, బావ ఎందుకని ఇక్కడ దీపాలు వెలిగించడానికి నన్ను ఒప్పించాడు? అసలు బావ ఏం చేయబోతున్నాడు? గుడి దగ్గరికి అర్జెంటుగా తీసుకొచ్చాడు, కానీ నేను వచ్చేసరికి ఇక్కడ లేడు. ఏం చేస్తున్నాడు బావ అని అనుకుంటూ దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి దశరథ, కార్తీక్, ఎక్కడ్రా నా కూతురు? ఏది నా కూతురు? అదిగో మావయ్య, ఆ దీపాల వెలుగులో వెలుగుతూ కనిపిస్తుందే దీప, తానే నీ కూతురు మావయ్య, నా మరదలు అని అనగానే ఒక్కసారిగా దశరథ దీపని చూసి షాక్ అవుతాడు. ఏంట్రా కార్తీక్ నువ్వంటుంది? దీప? దీప నా కూతురా? అవును మావయ్య, దీపే నీ కన్న కూతురు. అవును దశరథ అన్నయ్య, ఆ రోజు మా అమ్మ పుట్టగానే వదినకి బిడ్డని దూరం చేసింది, బిడ్డని మార్చింది. ఆ బిడ్డ ఎవరో కాదు, దీపే అన్నయ్య. దీపే నీ అసలైన వారసురాలు అని అంటాడు. ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అయిపోతాడు. దీప తన చేయి పట్టుకుని ఓదారుస్తున్న విషయం, అలాగే దీప నువ్వు నా కూతురు అయితే ఎంత బాగుండు అన్న మాట అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ దీప దగ్గరికి వెళ్తాడు. ఇక దీపాలు వెలిగిస్తూ ఒక్కసారిగా దశరథని చూస్తుంది. నాన్న అని అనబోతూ, చిన్నయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు? బావా, దాసుబాబాయ్ మీరు కూడా వచ్చారా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏమైంది నాన్న? ఎందుకు మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి? ఏం జరిగింది అని వెనకాలనే, అమ్మ దీప, ఈ కన్న తండ్రి నీకు దూరంగా ఉంటూ కూడా నేను గుర్తుపట్టలేకపోయాడు అని దశరథ ఏడుస్తూ ఉంటే, ఏమైంది నాన్న ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, చిన్నయ్య గారు మీరు అలా మాట్లాడద్దు, అమ్మకేం కాదు, అమ్మకి ఏమీ కానివ్వను. అవును, తన కూతురు అమ్మని ఖచ్చితంగా కాపాడుతుంది చిన్నయ్య గారు, మీరు ఏడవద్దు అని అంటూ ఉంటే, ఇక కార్తీక్, అవి అత్తకేమవుతాయా నుంచి అని బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు దీప, తన కన్న కూతుర్ని చూస్తూ ఒక తండ్రి ఆవేదన పడుతూ వస్తున్న కన్నీళ్ళు. బావా, అవును దీప, మీ నాన్నతో నువ్వే తన కన్న కూతురు అన్న నిజాన్ని చెప్పేశాను. ఇప్పుడు మీ నాన్నకి అన్ని విషయాలు తెలిసిపోయాయి అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఎమోషనల్గా నాన్న అని పిలుస్తుంది. దశరథ ఇక దీపని హక్ చేసుకొని, అమ్మ దీప, ఎన్ని రోజులు నువ్వు నా కూతురు అయితే బాగుండు అనుకున్నాను, కానీ నువ్వే నా కూతురు అని తెలిసాక మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. అవును అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే హాల్లోకి వస్తుంది. డాడీ ఏదో చేయబోతున్నాడు, ఉదయాన్నే ఏదో తెలుస్తుంది అన్నాడు, చూస్తే ఇంట్లో లేడు. అలాగే డాడీ ఎక్కడికి వెళ్ళినట్టు? బావ దీప కూడా ఇంకా ఇంటికి రాలేదు. ఖచ్చితంగా నా వెనక ఏదో జరుగుతుంది. బావే దీనికి కర్త కర్మ క్రియ అని అనిపిస్తుంది. తప్పించుకొని పారిపోయిన దాసు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది? దాసు నాన్నది కలిశాడా? దాసు నాన్నతో నిజం చెప్పేశాడా? అందుకే డాడీ ఏదో విషయం తెలుస్తుంది అన్నాడా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పారిజాతం వెనుక నుంచి వస్తుంది. గ్రాని, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు, నీకు ఇప్పుడు ఏ టెన్షన్ లేదు కదా? నాకెందుకు లేదే,
నా కొడుకు దాసు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. గ్రాని నీకేనా పిచ్చి పట్టిందా? నేను నీ కొడుకుని కిడ్నాప్ చేసిందే నిజమే, కానీ ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. అసలు నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి? డాడీకి నా మీద డౌట్ వచ్చింది. అలాగే రేపటితో ఏ అనుమానాలో పోతాయి, నిజం తెలుస్తుంది అన్నాడు. చూస్తే ఇంట్లో లేడు. ఖచ్చితంగా డాడీ నా గురించి ఏదో విషయాన్ని తెలుసుకోబోతున్నాడు. ఇక నా పని నీ పని అయిపోయినట్టే. గ్రాని, ఇప్పుడు నువ్వేదో ఒకటి చేయకపోతే అందరికీ నిజం తెలిసిపోయే రోజు వచ్చేసింది. ఇక నిన్ను నన్ను బయటికి గంటేస్తారు. పిల్లల్ని మార్చినందుకు నిన్ను నిజం తెలిసాక దాచిపెట్టి ఇన్ని కుట్రలు చేస్తున్న నన్ను ఎవరిని వదిలిపెట్టరు. అబ్బోబ్బోబ్బో, ఎన్ని నాటకాలు ఆడుతున్నావే! నువ్వెన్ని చెప్పినా నేను నమ్మనే. ఎప్పుడైతే సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ నీకు మ్యాచ్ అయినాయో అప్పుడే నాకు తెలిసే నువ్వే ఇంటి వారసురాలవని. నిజం తెలిసాక కూడా ఇంకా ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? నీ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వేదో తప్పు చేసావు, దాని నుంచి తప్పించుకోవడానికి ఈ నాటకాలన్నీ మాట్లాడుతున్నావు. నీ మాటల్ని నేను నమ్మని. గ్రాని, నేను చెప్పేది నిజం. చూడు, నువ్వు చెప్పేది నేను అస్సలు నమ్మను. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది నా మనవరాలిని ఎక్కడుందో, అలాగే నా కొడుకు దాసు ఎక్కడున్నాడో. నా కొడుకు దాసుని పట్టుకుంటే ఆ బిడ్డ బస్టాండ్లో వదిలేసిన ఆ పిల్ల గురించి నిజాలన్నీ తెలుస్తాయి. అప్పుడు నా మనవరాలు ఎక్కడుందో నేను తెలుసుకోగలుగుతాను. చూడు, నువ్వు కానీ నా కొడుకు దాసుని కానీ నా మనవరాల్ని కానీ ఏదైనా చేస్తే మాత్రం నీ గురించి అన్ని నిజాల్ని బయట పెడతాను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి పారిజాతం వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక జోష్న గ్రాని నేనెంత చెప్పినా నేను తన మనవరాలు కాదని నమ్మేసింది. ఇప్పుడు నేను ఎవరిని హెల్ప్ ఎవరు కూడా నాకు హెల్ప్ చేయరు. ఈ పరిస్థితిలో నేనేం చేయగలను? రేపో మాపో ఆపరేషన్ జరుగుతుంది. మమ్మీ బ్లడ్ శాంపిల్స్ నావే మ్యాచ్ కాలేదు, కానీ ఆ డాక్టర్ ఆపరేషన్ జరుగుతుంది అంది. ఎలా? అసలు మమ్మీని ఎలా బ్రతికిస్తుంది? అసలు నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాను? ఏమీ అర్థం కావట్లేదే. డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఇక అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి దశరథకి దీప, నాన్న, అమ్మకేమీ కాదు తెలుసమ్మా. సుమిత్ర ప్రాణాలు కాపాడేది నువ్వే అని, నువ్వే నా కన్న కూతురువని అన్నీ నాకు తెలిసాయి. ఒరే కార్తీక్, దీపే నా కూతురు అన్న విషయం నీకు తెలిసినప్పుడు ఎందుకురా ఇన్ని రోజులు నిజాన్ని మా దగ్గర దాచిపెట్టి ఎందుకు నా కూతుర్ని పని మనిషిని చేసావు? ఎందుకు నా కూతురు ఇన్ని కష్టాలు పడాలి చెప్పరా అని వెనకాలనే. దానికి సమాధానం నేను కాదు మావయ్య, నీ కూతుర్నే అడుగు అని వెనకాలనే. ఇక దీప, నాన్న, నేను నీ కూతుర్నంటే నువ్వు నమ్మావు, కానీ అమ్మ అలాగే తాత నమ్ముతారా? దీప, అవును మావయ్య, నిన్ను దీపే గన్తో షూట్ చేసిందని అత్త బలంగా నమ్ముతుంది. తాతకు కూడా దీప మీద అనుమానం ఉంది. ఆ టైంలో నేను దీప మీ ఇంటి వారసురాలని చెప్తే ఎవరైనా నమ్ముతారా? దీప చావు బ్రతుకుల మధ్య ఉందంటే అత్తని బ్లడ్ ఇవ్వమంటేనే ఇవ్వలేదు. అలాంటిది దీప నీ కూతురు అత్త అంటే అత్త నమ్ముతుందా? అందుకే నిజాన్ని చెప్పలేదు. ఎలా అయినా ఆ కుటుంబానికి దీపని దగ్గర చేయాలని, అలాగే మీ మనసులో దీప మీద ఉన్న చెడు ప్రాయాన్ని పోగొట్టాలని దీప నేను ఆ ఇంటి పని వాళ్ళుగా ఉంది. అవును మావయ్య అని వెనకాలనే. ఇక దాసు, అన్నయ్య, ఒక రకంగా చెప్పాలంటే దీప లాంటి కూతుర్ని నువ్వు కనడం నిజంగా మీ అదృష్టం అన్నయ్య. అవును, కానీ జ్యోష్ణ లాంటి కూతుర్ని కనడం నా దురదృష్టం. కన్న కూతురని కూడా తండ్రిని కూడా లేకుండా జ్యోష్ణ నా ప్రాణాలే తీయాలని చూసిందన్నయ్య. కానీ దీప మీకోసం, మీ అందరి సుఖం కోసం తను మీ ఇంటి పని మనిషిగా వచ్చింది. దీప లాంటి గొప్ప కూతుర్ని కనడం నిజంగా నువ్వు అదృష్టవంతుడు అన్నయ్య అని అంటాడు. ఇక అలాగే కార్తీక్, మావయ్య, ఇప్పుడు ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పకూడదు. ఏంట్రా ఇంకా? నా కూతురు దీప ఇంకా ఈ పని మనిషిగా ఉండడానికి వీలేదు. ఇప్పుడే నాన్నతో, సుమిత్రతో, అందరితో నిజం చెప్పేస్తాను. నాన్నే పిన్నికి, జోష్నకి ఏం శిక్ష వేయాలో అది శిక్ష వేస్తాడు. ఇక నా కూతురు వంట మనిషిగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నా కూతురు గురించి అన్ని నిజాలు నాన్నతో చెప్తాను. పదమ్మ దీప అని దశరథ దీప చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, ఆగు మావయ్య, నాన్న ఆగు నాన్న, నేను చెప్పేది విను. ఎవరు చెప్పినా నేను విన్ను. ఇప్పుడే అందరికీ నిజం చెప్పి తీరాల్సింది. పదరా అమ్మ దీప, పదమ్మా అని అంటూ ఉంటే, ఆగండి నాన్న, మావయ్య ఆగు మావయ్య, అత్త ప్రాణాలు పోవాలని చూస్తున్నావా? కార్తీక్, ఏంట్రా ఏమంటున్నావు? అవును నాన్న, ఇప్పుడు గనుక మనం నిజం చెప్తే అమ్మ ప్రాణాలకే ప్రమాదం. కార్తీక్, ఏంటమ్మ దీప నువ్వంటుంది? అవును మావయ్య,
అత్త కండిషన్ అస్సలు బాగలేదు. అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని హారిక గారు చెప్పారు కదా. అత్త ఈ మధ్య మనుషుల్ని గుర్తుపట్టడం కూడా మానేసింది. ఈ టైంలో అత్తకి జోష్నని కన్న కూతురు కాదు దీప అన్న విషయాన్ని చెప్తే అత్త తట్టుకోలేదు. తన బ్రెయిన్లో ఇంత పెద్ద షాక్ తగిలితే తన బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ విషయం హారిక గారే చెప్పారు. అత్త మనకి కావాలి అన్నా, అత్త బ్రతకాలి అన్నా ఈ విషయం మనం అంత త్వరగా అత్తతో చెప్పకూడదు మావయ్య. ఏంటని పట్టుంది. ఇంకా జోష్నని నేను భరించాలా? జోష్న చేసే పాపాలు తెలిసి కూడా ఇంకా జోష్నని ఇంట్లో ఉంచాలా? ఉంచాలి మావయ్య. కొన్ని రోజులు నిజం తెలిసినా నిజం తెలియనట్టే ఉండాలి. అత్త ఆపరేషన్ అయిపోయి అత్త ఆరోగ్యంగా ఉండే వరకు ఈ నిజాన్ని మనం దాచిపెట్టాల్సిందే. లేకపోతే అత్త ప్రాణానికే ప్రమాదం. అవును, అలాగే ఈ విషయం నువ్వు తాతకు కూడా చెప్పదు. తాతకి ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. నిజం తెలిసిన మరుక్షణం తాత పారుని కానీ జోష్నని కానీ ఇంట్లో ఉండనివ్వడు. వాళ్ళిద్దరిని ఏమైనా చేస్తాడు. అందుకే ఈ నిజం నువ్వు ఎవరితో ఏమీ చెప్పకూడదు. ఏంట్రా కార్తీక్, నా కూతురు ఆ ఇంటి వంట మనిషిగా ఉండడం, నా కూతురికి దక్కాల్సిన స్థానం జోష్నకి దక్కడం నాకు ఇష్టం లేదు. నేను ఈ విషయాన్ని వెంటనే చెప్పేస్తాను. వద్దు నాన్న, ఇప్పుడు నాకు ఆస్తిలో గొప్ప స్థానమో అమ్మ ప్రేమో ముఖ్యం కాదు. నా అమ్మ ప్రాణాలతో ఉండాలి. అవును, నా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను, అంతే. దయచేసి ఈ విషయాన్ని చెప్పొద్దు నాన్న. ఏంటమ్మా, పుట్టినప్పటి నుంచి ఏ సుఖాన్ని అనుభవించలేదు. ఇప్పుడు కూడా నీకు దక్కాల్సిన స్థానం కోసం ఆలోచించకుండా మీ అమ్మ ప్రాణాల కోసం ఆలోచిస్తున్నావు. నీ కోసం మేము ఏమీ చేయలేం, కానీ మా కోసం నీ ప్రాణానికి కూడా త్యాగం చేస్తున్నావు. ఏంటమ్మా, ఏంటిది అని గసరది ఏడుస్తూ ఉంటాడు. మావయ్య, ఇప్పుడు మనం జోష్నకి పారుకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు వాళ్ళ నోటితోనే చెప్పించేలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జోష్న మీద పారుకు కూడా అనుమానం వచ్చింది. బిడ్డను మార్చింది పారునే కదా. కానీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయినాయి అంటే జోష్నే అసలైన వారసురాలు అనుకుంటుంది. ఇప్పుడు మనం అసలు కథ మొదలు పెట్టాలి. పారు అనుమానాన్ని పెంచాలి. అలాగే దీప తన సొంత మనవరాలని పారుని నమ్మేలా చేయాలి. అప్పుడు జోష్న పారుకి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళే నిజాన్ని బయటపడతారు. నేను చెప్పినట్టు చేస్తే అంతా బాగుంటుంది మావయ్య. అటు అత్త ఆపరేషన్ జరుగుతుంది, ఇటు పారుకి జోష్నకి కూడా మనం బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాము అని వెనకాలనే ఇక దశరథ, సరేరా నా కూతురు సంతోషం, అలాగే మళ్ళీ మనం అందరం ఆనందంగా ఉంటామంటే దానికంటే నాకు ఇంక ఏమీ అవసరం లేదు, అలాగే చేద్దాము అని అంటాడు. ఇక నలుగురు చేతులు కలిపి ఈ రోజు నుంచి నా కూతురికి మా అమ్మకి బుద్ధి చెప్పాలి అల్లుడు అని చెప్పేసి దాస్ అంటాడు. సరే మావయ్య, ఈ రోజు నుంచి మనం చాలా పనులు చేయాలి, పద మావయ్య అని అంటాడు. ఇంకా ఒక పక్కన దాస్ అయితే పారిజాతాన్ని కలుస్తాడు. ఇక పారిజాతం, ఒరే దాసు, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకోసం నేను ఎంత విలువలాడిపోయాను తెలుసా, నువ్వెక్కడున్నావా అని ఎంత కంగారు పడ్డాను తెలుసా. ఆ పాపిష్టి జోష్నేరా నిన్ను కిడ్నాప్ చేసింది. అవునమ్మా, నన్ను జోష్నే కిడ్నాప్ చేసింది. అమ్మా, నీకు ఇంకొక విషయం చెప్పాలి. మనమందరం అనుకుంటున్నట్టు జోష్న నా కన్న కూతురు కాదమ్మా. ఏంట్రా దశను వంటుంది. అవునమ్మా, నాకు ఆ విషయం జోష్న నన్ను కిడ్నాప్ చేసినప్పుడే అర్థమైంది. నా కన్న కూతురు జోష్న కాదని. అలాగే తన పాపం ఎక్కడ బయటపడుతుందని జోష్న నన్ను కిడ్నాప్ చేయించింది. ఏంటి దశను వంటుంది. అవునమ్మా, జోష్న నన్ను తలపైన కొట్టి చంపాలని చూసింది. అలాగే ఆ రోజు నన్ను కిడ్నాప్ కూడా చేసింది. దీనంతటికీ కారణం జోష్న ఇంటి వారసురాలు కాదు అని మనం చెప్పేస్తామని భయంతో అనుకున్నాను. ఆ తర్వాతే తెలిసింది తన కన్న కూతురి స్థానాన్ని మార్చి తన స్థానాన్ని మార్చి నా కూతుర్ని నువ్వు పెట్టావన్న కోపంతోనే జోష్న ఇదంతా చేస్తుందమ్మా. జోష్నకి ముందే తెలుసు తనే ఆ ఇంటి వారసురాలని. కానీ మనం ఆ రకంగా ప్లాన్ చేస్తామని, మనల్ని ఈ రకంగా ప్లాన్ చేసి మన ఇద్దరిని అడ్డు తప్పించాలని చూస్తుందమ్మా. ఏంట్రా దశను వంటుంది. ఆ పిల్ల కుంక నా చేతుల మీదుగా పెరిగి నన్నే దెబ్బ కొట్టాలని చూస్తుందా. అవునమ్మా, నా కన్న కూతురు ఎవరో కాదమ్మా, దీపే అమ్మా. ఆ విషయం జోష్నకు కూడా తెలుసు. ఏంట్రా దశను వంటుంది. జోష్న కళ్యాణి కూతురా, దీప కళ్యాణి కూతురా. అవునమ్మా, దీపే అసలైన నీ మనవరాలమ్మా. ఒరేయ్ దాసు, ఆ జోష్న మనల్ని దెబ్బ కొట్టిందిరా. దాన్ని నేను ఇంటి వారసురాల్ని చేసి నా మనవరాల్ని మళ్ళీ పని మనిషిని చేసిందా చెప్తా. అందుకే ఆ జోష్నకి దీపం మీద అంత పగన్నమాట. ఈ రోజు నుంచి ఈ పారిజాతం
జోష్నని ఎలా ఆడుకుంటుందో చూడరా. ఈ రోజు నుంచి నా మనవరాల్ని ఆ ఇంటి వారసురాలు చేస్తా. అవునమ్మా, కార్తీక్ని నీ మనవరాలే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ ఆస్తిలో సగం వాటా కార్తీక్కి వస్తుంది. కాబట్టి మిగతా సగం వాటా కూడా దీపకి వచ్చేలా చెయ్యమ్మా. అప్పుడు నా కూతురే ఆ ఇంటికి వారసురాలు అవుతుంది. నువ్వు అనుకున్న నీ కోరిక కూడా నెరవేరుతుంది. అవునరా దాసు, నువ్వు నాతో పాటు ఉంటే నేను అనుకున్నది చేస్తానురా. నా మనవరాలి దీపాని విషయం తెలిసాక ఇక నేను ఆ జోష్టకి చుక్కలు చూపిస్తాను అని అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దసరా